హలో అందరికీ నమస్కారం ఎల్లరికీ వనకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ అందరూ ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఫస్ట్ కమెంట్ లో నా ఇన్‌స్టాగ్రామ్ బ్రాడ్‌కాస్ట్ లింక్ ఉంటుంది దాంట్లో పోయి జాయిన్ అయిపోండి సో నేను మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను నేను ఆ బ్రాడ్‌కాస్ట్ లో అట్లీస్ట్ 100k చేద్దాం అనుకుంటాను ఇంకొక 1 మంత్ మాత్రమే ఉంది దాంట్లో ఆల్రెడీ 80,000 మెంబర్స్ ఉన్నారు దాన్ని 1 lakh చేసి కనీసం 1 lakh అంటే దాన్నన్నా 1 lakh చేయండి ఇన్‌స్టాగ్రామ్ దాంట్లో ఇది తర్వాత కూడా నేను అప్డేట్స్ పెడతా ఉంటాను యూట్యూబ్ లో మాత్రం దీని తర్వాత రెగ్యులర్ గా నేను మీతో టచ్ లో ఉండలేను బికాజ్ నాకు నా వర్క్స్ ఉంటాయి నాకు నా షూట్స్ ఉంటాయి అవి ఇవి సో రెగ్యులర్గా బిగ్ బాస్ టైంలో నేను షూట్స్ అన్ని పక్కన పెట్టి ఏదైనా ప్రోగ్రామ్కి పిలిస్తే కూడా నేను చేయను అని చెప్పేసి వచ్చి నేను మీకోసం రివ్యూలు చేస్తున్నాను బట్ జనరల్ టైంలో అట్లా అవ్వదు కాబట్టి మనం రెగ్యులర్గా టచ్లో ఉండలేము కాబట్టి కమ్ జాయిన్ మై బ్రాడ్‌కాస్ట్ ఐల్ గివ్ ఎవ్రీడే అప్డేట్స్ ఓవర్ దేర్ అండ్ ఆల్సో నా స్నాప్చాట్ ఐడి geetu.royal geetu.royal దానిలో కూడా యాడ్ చేసుకొని నా ఎవ్రీడే లైఫ్ అప్డేట్స్ ఉంటాయి మరి రియో గడి వీడియోలు పెడతా ఉంటాను నేను తినే వీడియోలు ఏదేదో పిచ్చి పిచ్చి వీడియోలు పెడతా ఉంటాను సో ఈరోజు యాక్చువల్లీ ఇండివిజువల్గా లైవ్లో జరిగింది యష్మి వాళ్ళ నాయన వచ్చినప్పుడు నిఖిల్ వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు ఇండివిజువల్గా జరిగింది నేను 2 వీడియోస్ ఆల్రెడీ చేసి పెట్టున్నాను దీని కింద 2 వీడియోస్ ఉంటాయి ఈరోజు చేస్తున్నాను ఆ వీడియోస్ చూసేయండి ఇది వచ్చి ఎపిసోడ్లో చూపించింది లైవ్లో లేని ఎపిసోడ్లో చూపించింది కొంచెం ఉంది దాని గురించి మాట్లాడుకుందాము చాలామంది నిఖిల్ వాళ్ళ మదర్ గురించి మాట్లాడుతుంటే నువ్వు వాళ్ళ మదర్ గురించి మాట్లాడుతూ నీకు రైట్ లేదు నువ్వు ఎపిసోడ్ గురించి కంటెస్టెంట్స్ గురించి మాత్రమే రివ్యూ ఇవ్వు అనేసి అన్నారు బట్ ఈ రోజు ఎపిసోడ్లో జరిగిన మ్యాటర్ గురించి మాత్రమే రివ్యూ ఇస్తా నిఖిల్ వాళ్ళ మదర్ అట్లా గౌతమ్ గురించి కానీ యష్మి గురించి కానీ ప్రేరణ గురించి కానీ హింట్స్ ఇవ్వడం కరెక్టా గేమ్ మొత్తం చెప్పడం కరెక్టా అని చెప్పేసి దాని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను దాని గురించి మాట్లాడతాను అండ్ నాకైతే ఇప్పటి వరకు వచ్చిన 6 మందిలో ఇప్పుడే విష్ణు వాళ్ళ ఫాదర్ కూడా వచ్చినారు వాళ్ళ ఫాదర్ అంతగా చూడలేదు కానీ 5 మందితో కంపేర్ చేసుకుంటే వచ్చిన 5 మందితో కంపేర్ చేసుకుంటే యష్మి వాళ్ళ నాయన చాలా 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 బాగా నచ్చినాడు యష్మికి బేసిక్గా యష్మి వాళ్ళ నాయన వచ్చిన తర్వాత ఆయన చేసిన రచ్చ ఆయన అందరితో మాట్లాడింది అదంతా నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టినాను మొత్తం ఆయన 1 hour 15 minutes ఏమో ఉన్నారు హౌస్లో సో ఆ 1 hour 15 minutes ఆయన ఏం చేశారని చెప్పేసి నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టేశాను ఆ వీడియోలో చూసేయండి ఇప్పుడు మనం లైవ్లో ఏం జరిగిందనేసి చెప్పుకుందాం సో యష్మి పప్ప అనేసి అంటా ఉంటే ఫ్రీజ్ చేస్తున్నారనమాట ఫ్రీజ్ చేసిన తర్వాత కన్ఫెషన్ రూమ్ నుంచి వస్తారేమో వాళ్ళ నాయన అని చెప్పేసి వెనకాల తిరుగుతూ ఉంటే ప్రేరణ వచ్చి ఫ్రీజ్లో ఉన్నావు తిరక్కు అని చెప్తా ఉన్నింది దాని తర్వాత వాళ్ళ నాయన కరెక్ట్గా స్టోర్ రూమ్ నుంచి బయటకు వచ్చినాడు స్టోర్ రూమ్ నుంచి బయటకు వచ్చిన వెంటనే పప్ప అని చెప్పేసి ఏడేస్తూ ఉన్నింది యష్మి నాకు తెలిసి టూ మచ్ ఎమోషనల్ అనుకుంటా వాళ్ళ పేరెంట్స్ విషయంలో ఆ రోజు లెటర్స్ వచ్చినప్పుడు కూడా అట్లే బిహేవ్ చేస్తున్నది ఈ రోజు కూడా అట్లే బిహేవ్ చేస్తున్నది మేబీ షీస్ టూ ఎమోషనల్ అబౌట్ ద పేరెంట్స్ సో అట్లా ఇది చేస్తూ ఉన్నది అనమాట వీళ్ళందరూ తేజ అవినాష్ నబీలు రోహిణి వీళ్ళందరూ ఫ్రీజ్లో ఉన్నారు కదా వీళ్ళు బయట ఉండి నిన్న లైవ్లో సగమేలే ఎందుకు వీళ్ళు ఇట్లా కామెడీ చేస్తున్నారు అనేసి అంటున్నాను కానీ యాక్చువల్లీ అవినాష్ వచ్చి యష్మితో ట్రాక్ లాగా ఊరికే కామెడీ ట్రాక్ లాగా మాట్లాడుతున్నాడు కదా దానికి తేజ వచ్చి అవినాష్తో చెప్తున్నాడు కూతురు లాంటి పిల్లతో నీ ఆటలు ఎంట్రా అనేసి అంటే నీ మొహం ఎక్కడ పెట్టుకుంటావు అని చెప్పేసి కామెడీ చేస్తున్నాడు రోహిణి వచ్చి దిట్టంగా ఉన్నారు గుద్దితే మూతి పళ్ళు వంగరపోయేలా ఉన్నారు అని చెప్పేసి అంటే అవునా అనేసి అంటున్నాడు అవినాష్ నబీల్ వచ్చి డేంజర్లా ఉన్నాడు వాళ్ళ నాయన అనేసి అన్నాడు తేజ వచ్చి అవినాష్తో నీ మంచి కోసం చెప్తున్నా వాష్రూమ్కి వెళ్ళిపో ఎందుకు ఊరికే అనేసి అంటే నవీల్ వచ్చి స్మార్ట్గా ఉన్నారు వాళ్ళ డాడీ అని చెప్పేసి అన్నారు దాని తర్వాత వాళ్ళ నాయన బయటకు వచ్చినాడు చాలా సీరియస్ ఆఫీసర్లా ఉన్నారు అని చెప్పేసి యష్మి వాళ్ళ డాడ్ కూడా ఏడ్చినారు అనమాట ఆ పిల్ల ఏడేస్తూ ఉంటే ఆ పిల్లని చూసి వాళ్ళ నాయన కూడా ఏడేస్తున్నాడు పల్లె ముచ్చట అనిపించింది అబ్బా నిజంగా యష్మి అని వాళ్ళ నాయన చాలా ముచ్చటగా అనిపించింది వాళ్ళ నాయన బిహేవ్ చేసిన విధానం కానీ హౌస్లో అందరితో అక్కడ యష్మి తప్పులు కూడా ఉన్నాయి బట్ ఎక్కడ కూతుర్ని తక్కువ చేయకుండా వేరే ఎవరిని తక్కువ చేయకుండా వాళ్ళ నాయన మంచి హింట్స్ చెప్పినారు అది నాకు చాలా బాగా నచ్చింది చాలా మంచిగా ఆలోచించి చెప్పినాడు అనమాట ఏమని చెప్పినాడంటే ఖుషిగా ఉన్నారు నువ్వు బాగా ఆడతావు అని చెప్పేసి అందరూ హ్యాపీగా ఉన్నారు చాలా రోజులైంది మమ్మల్ని చూసి అని ఫీల్ అవుతున్నావు కదా ఇంకా లాస్ట్ 3 weeks నుంచి నీ ఆట తగ్గింది ఎంత మంచిగా చెప్తా ఉన్నారో నీ ఇంత చాలా జెన్యూన్ అనిపించింది యష్మి వాళ్ళ ఫాదర్ చాలా జెన్యూన్గా మాట్లాడినట్టు అనిపించింది గేమ్ వల్లే కదా ఇంత దూరం వచ్చింది అది నువ్వు మైండ్లో పెట్టుకో ఒకటే కూర్చోన్నావు అట్లా కూర్చోవద్దు వేరే ఏదో ఉంది నీ మైండ్లో అది ఫస్ట్ తీసేయి ఇంకొక 5-6 వారాలు మాత్రమే ఇక్కడ ఉంటాము దాని తర్వాత ఎవరిది వాళ్ళు రెగ్యులర్ లైఫ్ ఉంటుంది నీ మైండ్లో ఏదో ఉంది కదా తీసేయి అట్లా చెప్పారు ఎంత పద్ధతిగా చెప్పారు నాకు భలే ముద్దుగా అనిపించినారు వాళ్ళ నాయన దాని తర్వాత ఇండివిజువల్ గేమ్ ఇది నీకోసం నువ్వు ఆడాలి నువ్వు ఇట్లనే కూర్చుంటే బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది జనాలకి నీకోసం మాత్రమే నువ్వు ఆడాలి అనేసి పర్సనల్గా నీకు మనసులో ఏమనిపిస్తుందో అది బయటికి చెప్పకు ఏమనిపిస్తుందో అది చేసే నువ్వు చేసే కానీ నీకు అనిపించేది మనసులో అనిపించేది బయటికి చెప్పకు అని చెప్పేసి అన్నారు దాని తర్వాత అంటే ఇది నామినేషన్స్ దాని ముందు కూర్చొని గ్రూప్గా డిస్కస్ చేసుకుంటున్నారు అది ఎవరికి డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు నీకు అనిపించింది నీ మనసులోనే పెట్టుకో అని చెప్పేసి అన్నారు దాని తర్వాత పృథ్వీ వచ్చే లోపల మాట్లాడుకుంటున్నారు వాళ్ళ డాడీ గురించి చిల్లున్నారు వాళ్ళ డాడీ అనేసి అంటే
నిఖిల్ వచ్చి యష్మి ఫ్రెండ్షిప్ క్యాన్సిల్ అన్నాడు. ఎందుకు కామెడీగా అన్నట్టున్నాడు. దానికి విష్ణుప్రియ వచ్చి అంకుల్ కూడా నీతో ఫ్రెండ్షిప్ క్యాన్సిల్ అంటున్నాడు అంటే మంచిది అనేసి అన్నాడు నిఖిల్. నిజంగా అట్లా అంటున్నారా అంటే విష్ణుప్రియ వచ్చి నేను కామెడీగా అన్నాను, నవ్వింది కదా నువ్వు కూడా నవ్వు అని చెప్పేసింది. దాని తర్వాత వాళ్ళ నాయన చెప్తున్నారు యష్మి నిన్ను అక్కడ స్టేజ్తో కప్పుతో చూడాలి అనేసి అనుకుంటున్నారు అందరూ. నువ్వు కప్పుతో వస్తే వేరే లెవెల్, బట్ అది నువ్వు ఇండివిజువల్గా ఆడితేనే అవుతుంది. నీ గురించి ఎవరేం మాట్లాడినా వదిలే అనేసి అడిగితే సరే పప్ప నేను ఇండివిజువల్గా నేను వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడేది కూడా అర్థం కావట్లే. నువ్వు గ్రూప్గా ఆడద్దు అనేసి అంటే నేను గ్రూప్గా ఆడట్లేదు పప్ప, ఇండివిజువల్గానే ఆడుతున్నా అనేసి ఈ పిల్ల అనింది. నిఖిల్ వాళ్ళ మదర్ కూడా వచ్చి గ్రూప్గా ఆడద్దు అనేసి అంటే నేను గ్రూప్గా ఆడట్లేదు అని నిఖిల్ కూడా అన్నాడు. వాళ్ళకి అర్థం కావట్లేదు అనుకుంటా వాళ్ళు గ్రూప్గా ఆడేది. దాని తర్వాత బిగ్ బాస్ వచ్చి రమేష్ మీ టైం అయిపోయింది హౌస్లోంచి వెళ్ళిపోయేదానికి అనేసి అంటే వాళ్ళ నాయన అడిగారు మా పాపకు తినిపిస్తా అని చెప్పేసి తినిపించినారు అనమాట. దాని తర్వాత తినిపించేసిన తర్వాత ఒక సాంగ్ పెట్టినారు. ఆ సాంగ్ నీకేం కావాలి చెప్పు ఆ పాట పెట్టినారు. ఆ పాట పెట్టే లోపల అందరూ తేజ రోహిణికి కూడా ఏడుపు వచ్చేసింది, అందరికీ ఏడుపు వచ్చేసింది. ఆ పాట పెట్టేసి యష్మి ఎమోషన్స్ అవన్నీ చూస్తుంటే యష్మి ఏడుస్తూనే ఉండిందనమాట ఆ పాట. ఇంకా వాళ్ళ నాయన వెళ్ళిపోయేటప్పుడు మా కూతురు టెన్షన్లో ఏమైనా మాట్లాడుంటే ఐ రిక్వెస్ట్ యూ సారీ అని చెప్పేసి పోతా ఉన్నాడు. తేజ కూడా భయంకరంగా ఏడుస్తూ ఉంటే తేజ కళ్ళు తుడిచినాడు వాళ్ళ నాయన. దాని తర్వాత వాళ్ళ నాయన వెళ్ళిపోయినాడు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత తేజ అంటున్నాడు యష్మి యూర్ సో లక్కీ అని చెప్పేసి బాధపడుతున్నాడు బిగ్ బాస్. నేను ప్రతి వారం నామినేట్ అవుతా బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్ దీనికన్నా ఎక్కువ ఉండదు, మా అమ్మని పంపించండి బిగ్ బాస్ అని చెప్పేసి నిఖిల్ వచ్చి చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాడు అనమాట. ఆల్రెడీ నిన్ననే గిల్టీగా ఫీల్ అవుతున్నాడు తేజ మ్యాటర్లో. సో ఇక్కడ కూడా తేజ మ్యాటర్లో చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. వచ్చి తేజను హగ్ చేసుకున్నాడు. ఏడ్చాడు కూడా నిఖిల్. దాని తర్వాత గౌతమ్ వచ్చి లోపల కెమెరాకి రిక్వెస్ట్ చేస్తున్నాడు, నేను సాక్రిఫైస్ చేస్తా, మా అమ్మని నేను చూసా కదా లాస్ట్ సీజన్లో, అది ఎంత ఇంపార్టెంట్ అనేసి నాకు తెలుసు, సో ప్లీజ్ బిగ్ బాస్ తేజ వాళ్ళ పేరెంట్స్ని పంపించండి అని చెప్పేసి గౌతమ్ కెమెరాకి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. యాక్చువల్లీ యష్మి కూడా రిక్వెస్ట్ చేసింది కెమెరాకి, రోహిణి కూడా రిక్వెస్ట్ చేసింది కెమెరాకి, ప్లీజ్ పంపించండి మా వాళ్ళని కావాలంటే సాక్రిఫైస్ చేస్తామని చెప్పేసి. దాని తర్వాత అందరూ ఫ్రీజ్లో ఉన్నారు. నెక్స్ట్ డే వచ్చి అందరు ఫ్రీజ్లో ఉన్నారు. కందా ఎక్కడున్నావు అని చెప్పేసి జస్ట్ వాయిస్ పెట్టినారు. ఫస్ట్ కందా అని వినిన వెంటనే వాళ్ళమ్మ నిఖిల్ వచ్చేసి భయంకరంగా ఏడుస్తున్నారు. నిఖిల్ యాక్చువల్లీ మంచి ఎపిసోడ్ని ఆ లుక్తో మిస్ చేసుకున్నాడు అనిపించింది. నిఖిల్ లుక్కే బాగా మీసాలు గడ్డలు చేసి నాకు అసలు నిఖిల్ని చూడబుద్ధి కావట్లేదు. సో ఆ లుక్ బాగాలేదు. సో కందా అని చెప్పేసి వాళ్ళ మమ్మీ లోపలికి వచ్చి వెంటనే హగ్ చేసుకుంది అనమాట నిఖిల్ని. ఆ హగ్ చేసుకున్నప్పుడు ఆ ఫీలింగు చాలా మంచిగా అనిపించింది, ఒక మదర్ వార్మ్త్, అది చాలా బాగా అనిపించింది. అందరికీ లవ్ యూ అని చెప్పేసి కొంచెం పాజిటివ్ వైబ్స్ అనిపిస్తూ ఉండింది అనమాట. ఫస్ట్లో వచ్చి రాగానే నబిల్ని ఐ లవ్ యూ చెప్పేసి, పృథ్వీకి లవ్ యూ చెప్పి, తేజ ఏడుస్తూ ఉంటే తేజ కళ్ళు తుడిచి, తేజ బుగ్గ గిల్లి పృథ్వీ లవ్ యూ అని చెప్పేసి, ఎవరికి అనిపిస్తే వాళ్ళకి లవ్ యూ అని చెప్తే మంచిగా ప్రేమగా ఉంది, స్వీట్గా ఉంది అనేసి అనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత బయటికి తీసుకెళ్ళి నిఖిల్తో గేమ్ చెప్పింది. ఒక మదర్గా కానీ ఎవరిలాగా కానీ హౌస్లోకి వచ్చి నీలో ఈ తప్పులు ఉన్నాయి, నువ్వు ఇది మార్చుకో అని చెప్పేదానికి తప్పేం లేదు, చెప్పచ్చు. మొత్తం గేమ్ అంతా చెప్పచ్చు, యష్మిని అవాయిడ్ చేయని చెప్పచ్చు, ప్రేరణను అవాయిడ్ చేయని చెప్పచ్చు, ఏదైనా చెప్పచ్చు. కానీ చెప్పే విధానం అనేది ఒకటి ఉంటుంది. బికాస్ ఏం చెప్పిందో చెప్పి దాని తర్వాత చెప్తా. గ్రూప్ గేమ్ ఆడకు, ఇండివిజువల్గా ఆడు, ఇంకా ఒక నెలే ఉంది. గౌతమ్తో ఎక్కువ గొడవలు వేసుకోకు, అది కూడా డైరెక్ట్గా కాదు, జీతో ఎక్కువ గొడవలు వేసుకోవద్దు, జీతో ఎక్కువ డిఫెన్స్కి దానికి పోవద్దు, నామినేషన్స్ వరకు వెళ్ళకు అనేసి అంటే, దానికి నిఖిల్ వచ్చి నేను తప్పుంటేనే నామినేట్ చేస్తున్నా లేకపోతే లేదు అంటే, నీ గురించి నువ్వు నామినేట్ చేయి చాలు, వేరే వాళ్ళ గురించి అవసరం లేదు, అక్కడ నువ్వు తప్పు చేస్తున్నావు చాలా అని చెప్పేసి అనింది. యష్మిని కంట్రోల్ చేయి, గ్రూపిజం ఆడకు అంటే నేను గ్రూప్ ఆడట్లేదు అన్నాడు. గ్రూప్ ఆడట్లేదు అని చెప్పేసి వీళ్ళు గ్రూప్ ఆడుతున్నారని చెప్పేసి వీళ్ళే రియలైజ్ అవ్వట్లేదు. గ్రూప్గా డిస్కస్ చేసుకొని నామినేషన్స్ చేయడమే గ్రూప్గా ఆడడం, వాళ్ళ కోసం వీళ్ళ కోసం నామినేట్ చేయడమే గ్రూప్గా ఆడడం అనేసి చెప్పి, ఇంకా మీదటగా ఇండివిజువల్గా ఆడు, ఇన్ని రోజులు ఇండివిజువల్గా ఆడావు, చాలా బాగా ఆడావు, ఇంక మీద కూడా ఇండివిజువల్గా ఆడు అని చెప్పేసి అని, నువ్వు ఎమోషనల్గా ఉండడమే బ్యాడ్, ఇన్ని రోజులు చాలా బాగా ఆడావు, నీ కోసం మాత్రమే ఆడుకో, అందరూ వెయిట్ చేస్తున్నారు నీ ట్రోఫీతో నువ్వు తిరిగి రావాలని చెప్పేసి, యువర్ ఎ వెరీ జెన్యూన్ పర్సన్ అని చెప్పేసి అనింది. దాని తర్వాత పీతో దూరంగా ఉండు, సరిగ్గా లేదు అనేసి అనింది. అంటే పీ అంటే ఎవరు, అమ్మాయి అబ్బాయా అనేసి అడిగితే అమ్మాయి అని చెప్పేసి అనింది. అన్నీ కొంచెం ఓవర్గా డీప్గా తీసుకుంటుంది అని చెప్పేసి అనిపించింది. నాకు ఈ పాయింట్లో నిజంగా చెప్తున్నా కొంచెం నెగిటివ్ వైబ్స్ వచ్చిందబ్బా, నిజంగా నెగిటివ్గా అనిపించింది. ఆ తర్వాత లోపల కూడా వెళ్ళిన తర్వాత, వీళ్ళందరూ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా, అది ఎపిసోడ్లో ఉంది, నేను నా బ్రాడ్కాస్ట్లో కూడా ఆ వీడియో షేర్ చేస్తున్నాను, అందరికీ నెగిటివ్స్ ఏం మార్చుకోవాలి ఏమి అని చెప్పేటప్పుడు, తేజ నువ్వు నీ గుడ్ మేనరిజం ఉండాలి, నీకు మేనరిజం మార్చుకో అని చెప్పేసి అనింది. ఏమి అంటే నామినేషన్స్లో ఇట్లా క్లాప్స్ కొట్టేది అని చెప్పేసి పక్కన వాళ్ళు అన్నారు. మేబీ వాళ్ళ అబ్బాయి మీద ప్రేమతోనే చెప్పుండొచ్చు, బట్ అది నాకు కరెక్ట్ కాదు అనేసి అనిపించింది. విష్ణువుతో కూడా నువ్వు అని నవ్వుతావు కదా, అది నా పర్సనల్ ఒపీనియన్, నాకు అది నచ్చలేదు. డోంట్ లాఫ్ లైక్ దాట్
అని చెప్పేసి అనేది. అదంతా నాకు కొంచెం క్రిటిసైజ్ చేసినట్టు అనిపించింది అనమాట. మేబీ కొడుకు అంటే చాలా ప్రేమ ఉండొచ్చు, ఆల్ దట్ ఈజ్ యాక్సెప్టబుల్. అండ్ నిఖిల్కి హింట్స్ ఇవ్వాలి, ఎందుకంటే నిఖిల్ చాలా అన్ని ప్రాపర్గా ఉన్నాడు, చాలా పాజిటివ్ పర్సన్. నిఖిల్ విన్నర్ అని చెప్పేసి నేను ఒక 3 వారాల ముందు చెప్పున్నాను. నిఖిల్ విన్నర్ ఇంక ఛాన్సే లేదు, ఎవరన్నారని ఏమన్నా కానీ తగ్గేదే లేదు, నిఖిలే విన్నర్ అనేసి చెప్తున్నాను. కానీ అట్లాంటి నిఖిల్ ఆ తర్వాత కొంచెం నెగిటివ్గా మారుతూ ఉన్నాడు. సో ఆ గేమ్ ఆబ్వియస్లీ పేరెంట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన దానివల్ల, వాళ్ళు ఇచ్చే హింట్స్ వల్ల గేమ్స్ మార్చుకుంటారు. హింట్స్ లాగా చెప్పాలి, అది కూడా వేరే వాళ్ళని తగ్గించకుండా, నిఖిల్ని తగ్గించకుండా. యష్మి వాళ్ళ డాడీ ఎంత బాగా చెప్పినాడు. యష్మి వాళ్ళ డాడీ కూడా తనకి హింట్స్ చెప్పినారు, గ్రూప్ గేమ్ ఆడకు, సింగిల్గా ఆడు, ఇండివిజువల్గా ఆడు, ఎంత ప్రేమగా చెప్పినారో సేమ్ అట్లే చెప్పుండాలి. ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ వరకు మీరు చూస్తారు, మీరు నిఖిల్కే సపోర్ట్ చేస్తారు, అది ఇది. బట్ ఆ తర్వాత కూడా నిఖిల్ ప్రేరణతో, యష్మితో, పృథ్వీతో వీళ్ళతో కలిసే వర్క్ చేయాలి, ఇండస్ట్రీలోనే ఉండాలి నిఖిల్. దాని తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా వాళ్ళ అమ్మ ఇట్లా అనిందే అని చెప్పేసి అది మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది అనమాట. అది ఒక బ్యాడ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. సో అట్లా ఫీలింగ్ రాకుండా కలిసి ఆడాలి అనేసి అంటే నువ్వు గ్రూప్గా ఆడకు, అమ్మాయిలకి దూరంగా ఉండు, నువ్వు నీ గేమ్ నువ్వు ఆడినానా, నువ్వు బాగా ఆడతావు నాన్న, అందరి కోసం నువ్వు ఎందుకు నాన్న స్టాండ్ తీసుకోవడము, వాళ్ళ కోసం వాళ్ళు తీసుకుంటారు కందా స్టాండ్. వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ గేమ్ ఆడడానికే వచ్చారు కదా నాన్న, వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడతారు, నీ గేమ్ నువ్వు ఆడు. అట్లా చెప్పడం ఎట్లుంటుంది? యష్మిని కంట్రోల్ చేయి, యష్మి కోసం నువ్వు ఆడాల్సిన అవసరం లేదు. ఇట్లంతా అయితే ఏమవుతుందంటే యష్మిని అవాయిడ్ చేయని చెప్పిన దానికి యష్మి ఫ్యాన్స్ అందరూ హట్ అయిపోతారు. అంత డైరెక్ట్గా కోట్ల మంది చూసే చోట ఇట్లా అవాయిడ్ చేయని చెప్పిన దానికి యష్మి వాళ్ళకి హట్ అయిపోతాడు. రేపటి నుంచి నిజంగానే గౌతమ్తో కానీ నిఖిల్ గొడవ పెట్టుకోకుండా, నామినేట్ చేయకుండా, వాళ్ళిద్దరికి గొడవ అయితే కూడా దాన్ని సాల్వ్ చేసుకుంటూ ఉన్నాడంటే దానికి రీజన్ ఎవరు? వాళ్ళ మమ్మీ. వాళ్ళ మమ్మీ వల్ల వచ్చి నిఖిల్ ఫేక్ చేస్తున్నాడు, గౌతమ్ మీద కోపం ఉన్నా కూడా ఫేక్ చేస్తున్నాడు, గౌతమ్తో గొడవ పెట్టుకోకుండా కావాలనే చేస్తున్నాడు అని చెప్పేసి నిఖిల్కి ఉండే గుడ్ నేమ్ అంతా పోయేస్తుంది. దాని తర్వాత ప్రేరణను అవాయిడ్ చేయండి. నాకు అసలు నిజంగా నేను ఎంత అవాయిడ్ చేస్తాను, ఎంత ఆలోచిస్తానో నాకు అర్థం కావట్లే. ప్రేరణను ఎందుకు అవాయిడ్ చేయమని చెప్పింది? ప్రేరణకి పాజిటివిటీ లేదంటే పాజిటివిటీ ఉంది, నెగిటివిటీ ఉందంటే అది బికాస్ ఆఫ్ పిఆర్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. విష్ణుప్రియకు కూడా నెగిటివిటీ ఉంది. బట్ విష్ణుప్రియ వచ్చినప్పుడేమో షీఈ్ ఎ వెరీ గుడ్ గర్ల్, నాకు చాలా ఇష్టం విష్ణుప్రియ, లవ్ యూ నాన్న అదా అని చెప్పేసి అనింది. బట్ ప్రేరణ విషయంలో, మిగతా విషయంలో మాత్రం అట్లా చెప్పలేదు. నాకు అక్కడ అనిపించింది ఎందుకు ప్రేరణను అవాయిడ్ అని చెప్పేసి. ప్రాబబ్లీ అందరు కే బ్యాచ్ అని చెప్పేసి డిఫరెన్షియేట్ చేస్తున్నారు, దానివల్ల నిఖిల్కి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఏమన్నా ప్రేరణను అవాయిడ్ చేయనేసి అనిందా, లేకపోతే ప్రేరణ నచ్చకుండా అనిందా, లేకపోతే ప్రేరణతో గొడవల వల్ల అనిందా, దేనికి అనిందా అనేసి తెలీదు. బట్ సమ్వేర్ ప్రేరణ పేరు చెప్పుండకూడదేమో అని చెప్పేసి అనిపించింది. బికాస్ అంత నెగిటివ్గా ఏమీ నాకైతే ప్రేరణ కనిపించలేదు. మేబీ షీఈ్ రాంగ్ క్వైట్ అ ఫ్యూ టైమ్స్. హిట్లర్ బిహేవియర్ ఆల్ దట్ ఈస్ దేర్, ఆ డిక్టేటర్షిప్ అంతా, బట్ నాట్ బ్యాడ్ గర్ల్. షీఈ్ అ గుడ్ ఉమెన్ యాజ్ ఫార్ as ఐ నో అబౌట్ ప్రేరణ. సో అక్కడ ఏమవుతుంది, రేపు పొద్దున వీళ్ళందరూ కలిసి వర్క్ చేయాలి, వీళ్ళందరూ కలిసి ఈవెంట్స్కి వెళ్ళాలి, అట్లా వెళ్ళాలి. సో అదొకటి రిజిస్టర్ అయిపోతుంది అనమాట. ఎందుకు ఇట్లా నిఖిల్ వాళ్ళ మమ్మీ అనిందని చెప్పేసి. నీ కొడుకుని నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడం తప్పేం కాదు, బట్ ఆ ప్రొటెక్ట్ చేసుకోవాలనే ప్రాసెస్లో వేరే వాళ్ళని కోట్ల మంది ముందు బ్యాడ్ చేసినట్టు అనిపించింది అనమాట. ఇప్పుడు యష్మి వాళ్ళ నాయన కూడా వచ్చి బ్యాడ్ చేసి ఉండొచ్చా, వాళ్ళని వీళ్ళని అందరూ ఇది చేసి. బట్ యష్మి వాళ్ళ నాయన వచ్చి నిఖిల్తో బాగా మాట్లాడినాడు నీట్గా. ఏనైనా నువ్వు టీవీలో అంత బాగా మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పేసి 2-3 సార్లు గెలికేసి నిఖిల్ పోయి హక్ చేసుకొని, దాని తర్వాత వీళ్ళ మదర్, నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చి యష్మితో అసలు ప్రాపర్గా మాట్లాడలేదు. నేను ఇది వీడియోలో చెప్తే మాట్లాడింది, నీ కళ్ళు దొబ్బినట్టున్నాయి చూసుకో ఒకసారి అనేసి అంటే యష్మితో అసలు మాట్లాడలేదు. ఫస్ట్ హక్ చేసుకునింది, ఫ్రీజ్లో ఉన్నావా అనింది, అంతే. దాని తర్వాత కేసరి బాత్ చేసింది, ఆ కేసరి బాత్ తినిపించింది, అంతే. దాని తర్వాత లాస్ట్లో పోయేటప్పుడు హగ్ చేసుకునింది, అంతే. ఇంకేం మాట్లాడలేదు యష్మితో. అండ్ నాకు ఇంకోటి ఏమనిపించింది అంటే ప్రేరణతో చాలా బాగుంది, అంతా చేస్తూ ఉంది. ఎవరిని ఆన్ ద ఫేస్ అంటే సేమ్ నాకు నిజంగానే నిఖిల్ లాగే అనిపించింది అనమాట. నిఖిల్ కూడా ఎవరితో కానీ ఆన్ ద ఫేస్ వాళ్ళని బాధ పెట్టేలాగా మాట్లాడు. ముందు ఒక మాట మాట్లాడతాడు, వెనకాల వచ్చి ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. దానివల్ల ఏమనిపిస్తుంది అంటే జనాలకి వీళ్ళు ముందు ఒక మాట వెనకాల ఒక మాట మాట్లాడుతున్నారు అన్నట్టు అనిపిస్తుంది, కానీ ఏదో వీళ్ళు వాళ్ళని బాధ పెట్టకూడదు కాబట్టి అట్లా ముందర బాగున్నారు అనే ఫీలింగ్ రాదనమాట. సో వాళ్ళ మదర్ కూడా ప్రేరణతో బాగుండింది, బట్ వెనకాల వచ్చి ప్రేరణను అవాయిడ్ చేయి అని చెప్పేసి గౌతమ్తో బాగుండడం వల్ల రీజన్ గౌతమ్కి లవ్ యూ గౌతమ్ అని చెప్పింది. గౌతమ్ గొడవ వేసుకున్నా కూడా గౌతమ్కి బయట కొంచెం పాజిటివిటీ ఉంది కాబట్టి, గౌతమ్ కూడా ఇప్పుడు టైటిల్ రేస్లో ఉన్నాడు కాబట్టి ఆ పాజిటివిటీ కోసం గౌతమ్ని మంచిగా చూడడం, ఆల్ దట్ ఈస్ నాకు ఎందుకో కొంచెం క్లమ్జీగా అనిపించింది అని కొంచెం నెగిటివ్ వైబ్ ఫీలింగ్ వచ్చిందనమాట. మేబీ వాళ్ళ పిఆర్ వచ్చి వేరే ఏ కంటెస్టెంట్ని బ్యాట్ చేయదు అని చెప్పేసి పంపించుంటే బాగుండేది. బికాస్ అక్కడ ఏమైపోతుందంటే ఇప్పుడు ప్రేరణ ఫ్యాన్స్ దీనికి ఫీల్ అయిపోయి అగేన్స్ట్ అయిపోతారు నిఖిల్కి, యష్మి ఫ్యాన్స్ అగేన్స్ట్ అయిపోతారు, యష్మి నిఖిల్ వర్స్ యష్కిల్ అది ఇది అని చెప్పేసి ముష్కిల్ అని చెప్పేసి ఏదేదో ఫ్యాన్ పేజ్లు అంతా పెట్టున్నారు. వాళ్ళు ఎవరిని ఇది చేస్తారు, అందరికీ ఇదే కదా. సో నాకు స్లైట్గా కొంచెం నెగిటివ్ వైబ్ అనిపించింది. ఇట్స్ నాట్ దట్ నేను వాళ్ళ మదర్ తప్పు చేశారనేసి చెప్పను, కొడుకు మీద ఉండే ప్రేమతో
కొంచెం ఓవర్ ప్రేమతో ఇట్లా కొంచెం తేజాని అండము, విష్ణుని అండం, ఇదంతా నాకు కొంచెం నెగిటివ్గా అనిపించింది. బికాస్ ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేస్తుంటే ఆ పాజిటివ్ వైబ్ నిఖిల్కి కూడా వచ్చేది. బట్ నో మ్యాటర్ వాట్, దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు డిక్రీజ్ నిఖిల్స్ గ్రాఫ్. ఎందుకంటే నిఖిల్కి ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉండిపోయిందబ్బా. ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ వల్లే నిఖిల్ విన్నర్ అవుతాడు ఫర్ ష్యూర్. దేర్ ఆర్ ఫ్యూ నెగటివ్స్ ఆల్సో. అంత ఇది వచ్చి నిఖిల్ వాళ్ళ మదర్ చేసిన దానికి నిఖిల్ని అఫెక్ట్ చేయకూడదు. సేమ్ అట్లే రోహిణి వాళ్ళ ఫ్యాన్ పేజ్, అదే రోహిణి వాళ్ళ అఫీషియల్ పేజ్ హ్యాండిల్ చేసేవాళ్ళు ఏదో ఓట్ ఫర్ అవినాష్, ఓట్ ఫర్ తేజ అని పెట్టినారు కాబట్టి దానివల్ల రోహిణిని మీరు అఫెక్ట్ చేయకూడదు. సేమ్ అట్లే నిఖిల్ వాళ్ళ మదర్ విషయంలో నిఖిల్కి అఫెక్ట్ అవ్వకూడదు అని చెప్పేసి నేను చెప్తాను. బికాస్ తన ఓన్ ఇండివిజువల్ గేమ్ మనకి చాలా ఇంపార్టెంట్. సో దీనివల్ల తన ఇండివిజువల్ గేమ్ ఆడినాడంటే మేబీ దెర్ ఆర్ ఛాన్సెస్ అగైన్. యాక్చువల్లీ ఛాన్సెస్ ఏం తగ్గలేదు నిఖిల్కి, బికాస్ దెర్ ఇస్ నో అదర్ కాంపిటీషన్. గౌతమ్ కొంచెం కాంపిటీషన్లో ఉన్నాడు కానీ గౌతమ్ మేబీ ఫస్ట్ వీక్ నుంచి ఉండుంటే ఈక్వల్ కాంపిటీషన్ ఏంటుంది. ఎందుకంటే వైల్డ్ కార్డ్కి ఎంత ఉన్నా కూడా ఫస్ట్ నుంచి ఉండే వాళ్ళ ఫ్యాన్ బేస్ కంటే కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి మేబీ గౌతమ్ కన్నా నిఖిల్కి కొంచెం ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటుంది. నిఖిల్ ఈస్ గోయింగ్ టు బీ ద విన్నర్ ఆబ్వియస్లీ. బట్ కొన్ని నెగిటివ్స్ కూడా, ఇన్ని రోజులు నెగిటివ్స్ కనిపించింది, ఈ మధ్య కొంచెం నెగిటివ్స్ కనిపిస్తున్నాయి. ఆ కొన్ని నెగిటివ్స్ కూడా లేకుండా ఆడుండొచ్చు. ఆ నెగిటివ్స్ మళ్ళీ ఓవర్గా అయిపోతున్నాయేమో అని చెప్పేసి నా ఫీలింగ్ అంతే. సో ఇప్పటి నుంచి నిఖిల్ గేమ్ మారుతుంది. నేను యష్మి వాళ్ళ నాయన గేమ్ చేంజర్ అనుకున్నా, కాదు. నిఖిల్ వాళ్ళ అమ్మ గేమ్ చేంజర్ వచ్చి నిఖిల్ గేమ్ మొత్తం మార్చేసి హిన్స్ లాగా చెప్పుంటే బాగుండేది. జీతో, వైతో, పీతో అని చెప్పి కొంచెం నెగిటివ్గా అనిపించింది. బికాస్ దెర్ ఈస్ అ వే ఆఫ్ పోర్ట్రేయింగ్ థింగ్స్. కొంచెం మెల్లిగా చెప్పుండొచ్చు. ఎందుకు నాన్న, నీకు ఆల్రెడీ బయట ఉంది కదా, ఎందుకు, నీకే తెలుసు కదా నీకు బయట ఉందని, మరి ఎందుకు యష్మిని ఎంకరేజ్ చేయడం? తన అమ్మాయి పాపం తప్పేం లేదు, అమ్మాయి మంచిదే, కానీ కొంచెం ఈ హౌస్లో కొంచెం ఎమోషన్స్ కంట్రోల్లో పెట్టుకో, అట్లా చెప్తే బాగుంటుంది. కానీ యష్మిని అవాయిడ్ చేయి, ప్రేరణ ఓవర్ ఆగుతే, ఓవర్ డీపా తీసుకుంటుంది, అస్సలు బాగాలేదు అని చెప్పేసి అదంతా నాకు మంచిగా అనిపించలే. అది దాని తర్వాత అయిపోయింది. ఇంకా వాళ్ళ అమ్మ పోయేటప్పుడు మటన్ ఇచ్చేసిపోయింది. మటన్ వేసిన తర్వాత మటన్ వచ్చింది. దాని తర్వాత వాళ్ళ అమ్మ వెళ్ళిపోయింది. దాని తర్వాత అందరు నేను నిద్రపోమన్నాడు బిగ్ బాస్. అందరు టైర్ అయిపోయినట్టున్నారు, అందరూ పడుకోండి గంట సేపు అనేసి అంటే అందరు పడుకున్నారు. పడుకున్న తర్వాత మెల్లిగా చెప్పులు తీసేసి వస్తూ ఉండింది అనమాట. మెల్లిగా వస్తూ ఉండింది. ఏమని చెప్పి అంటే చెప్పులు తీసేసి వస్తూ ఉండిందాను. వచ్చి అవినాష్ పడుకుంటే అవినాష్ హగ్ చేసుకునింది. అవినాష్ వెంటనే చూసి హే అను అనేసి అనింది. యాక్చువల్లీ అను లైవ్లో కూడా చాలా బోళా మనిషిగా ఉందనమాట. మన చిరంజీవి గారు ఎట్లయితే ఆచార్య మూవీ అనేసి సినిమా పేర్లు అవన్నీ చెప్పేస్తా ఉన్నాడో అట్లా అందరు చెప్పేస్తా ఉండింది. వచ్చి నీకు అందరు కూర్చోంటే టేబుల్ దగ్గర, లంచ్ టేబుల్ దగ్గర, నీకు అవినాష్ తర్వాత ఎవరు ఇష్టం అంటే నాకు ప్రేరణ ఇష్టము అని చెప్పేసి అనింది. దాని తర్వాత నిఖిల్ ఇష్టం ఎందుకంటే అందరికి వండి పెడతారు కదా అని చెప్పేసి అనింది. అట్లా అందరి పేర్లు చెప్పేస్తా ఉన్నింది. లోపలికి వచ్చి రోహిణి, తేజ వాళ్ళు కూడా క్వశ్చన్స్ అడుగుతుంటే చెప్పేస్తా ఉన్నింది. అవినాష్ కూడా అడిగాడు, విష్ణుప్రియ అనింది కదా, మరి ఆ రోజు అనింది కదా కూర్చొని కలబెట్టడం తప్ప ఇంకేం పనిలేదు వీళ్ళకి కుకింగ్ టీమ్కి అనేసి అనింది కదా, తను అనలేదు అంటుందంటే అనింది, ఇక్కడ అనింది అవి అని చెప్పేసి జిరాఫీ రూమ్లో కూర్చొని అది మాట్లాడుకుంటా ఉన్నారు. అంతే, ఇంకేం లేదు, ఏం హింట్స్ చెప్పలేదు. యాక్చువల్లీ అవినాష్ మార్చుకోవడానికి ఏమీ లేదు. అవినాష్ ఇన్ని రోజులు నామినేషన్స్కి రాలేదు, ప్లస్ వైల్డ్ కార్డ్ కాబట్టి ఇప్పుడు తన ఓటింగ్ కొంచెం తక్కువ ఉంది. కానీ అదర్వైజ్ అవినాష్ ప్లేలో కానీ దేంట్లో కానీ ఏమీ డిఫరెన్స్ లేదు. ఈజ్ ఎ గుడ్ ప్లేయర్, చాలా బాగా ఆడుతున్నాడు, ఏం మార్చుకోవడానికి ఏం లేదు. జస్ట్ నామినేషన్స్కి భయపడకుండా ఉంటే చాలు. అది చెప్పింది ఆ పిల్ల, చాలా నార్మల్గా చెప్పింది ఆ పిల్ల, ఎవరు అను, నామినేషన్స్కి భయపడకు, నేను చూసుకుంటాను అన్నీ అని చెప్పేసి. అంతే. దాని తర్వాత నువ్వు చాలా తగ్గావు, నీ హెయిర్ కట్ చేసినప్పుడు నేను చాలా బాధపడ్డా అనేసి అనింది. బోర్ కొట్టట్లేదు, నీకు బోర్ కొట్టట్లేదు కదా నేను లేకుండా, అందరు ఫ్రెండ్స్ అయిపోయారు అంటే నువ్వు నన్ను మిస్ అవ్వట్లేదు అనే ఫీలింగ్తో చెప్తాను అనమాట. అమ్మాయిలకి ఆ ఫీలింగ్ ఉంటుంది, నీ కొత్త వాళ్ళు వచ్చారు కదా నువ్వు నన్ను మిస్ అవ్వట్లేదు కదా అని చెప్పేసి ఒక పొసెసివ్నెస్ ఉంటుంది అనమాట. ఆ ఫీలింగ్తో చెప్తాను. ఓల్డ్ పీపుల్తో ఎంగేజ్ అయితే బాగుంటుందని ఇది ఒకటే హింట్ చెప్పింది. ఆల్రెడీ ఇక్కడ ఉండే వాళ్ళ ఓల్డ్ పీపుల్తో ఎంగేజ్ అవుతే బాగుంటుందంటే యష్మితో ఎంగేజ్ అవుతున్నాను కదా, యష్మితో ఎంగేజ్ అవుతావు అని చెప్పేసి అది కొంచెం కామెడీగా చేస్తుంది. ప్రేరణతో కూడా అమ్మ అని పిలుచుకుంటా బాగానే ఉన్నాను కదా అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత వాళ్ళిద్దరికి కాంపాటబిలిటీ టెస్ట్ పెట్టినారు. దాంట్లో 5 కరెక్ట్గా వచ్చినాయి. ఫస్ట్లో కొంచెం కష్టమైన క్వశ్చన్లు అడిగినారు, అవినాష్ అన్ని తుప్పాస్ చేసేసినారు. దాని తర్వాత ఈజీ క్వశ్చన్స్ అడిగినారు అనమాట. ఇద్దరికి తెలిసిన క్వశ్చన్సే, ఆ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉండేలాంటి క్వశ్చన్స్ అడిగినారు. దాని తర్వాత బిగ్ బాస్ వచ్చి అవినాష్ లైట్స్ ఆఫ్ చేయమన్నారు కదా, యాక్షన్ రూమ్కి రండి అని చెప్పేసి వాళ్ళకి ఒక క్యాండిల్ లైట్ డిన్నర్ పెట్టి ఫుల్ హార్ట్స్ బెలూన్స్ అంతా పెట్టేస్తే దానికి అవినాష్ ఆ పిల్ల అను చాలా హ్యాపీగా ఫీల్ అన్నారు. అవినాష్ చెప్తున్నాడు, బిగ్ బాస్ నా పెళ్ళైన తర్వాత ఇది అన్ఫర్గెటబుల్ మూమెంట్, మోస్ట్ అన్ఫర్గెటబుల్ మూమెంట్ ఈ హౌస్లో, థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్, నేను ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పేసి బిగ్ బాస్ వల్లే నా లైఫ్ మారిపోయింది, బిగ్ బాస్ వల్లే నేను ఈ స్టేజ్కి వచ్చాను, బిగ్ బాస్ వల్లే నాకు ఇంత ఫేమ్ వచ్చింది, ఇంత వచ్చింది అని చెప్పేసి బిగ్ బాస్కి థ్యాంక్ యూ చెప్తా ఉన్నాడు. వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు. దాని తర్వాత
అనుకి ఏమొచ్చిందంటే ప్రైజ్ మనీ ప్లస్ 3 hours కుకింగ్ టైం వచ్చింది. వాళ్ళు యాక్చువల్లీ 3 hours కుకింగ్ టైం తీసుకొని వెళ్ళారు, ఎందుకంటే కుకింగ్ టైం తక్కువ ఉంది కాబట్టి. బట్ అవినాష్ చెప్పాడు కుకింగ్ టైం వెళ్ళిపోతే ఏదో ఒక కామెడీ చేసి మళ్ళీ మనకి ఇస్తారు కదా, సో ప్రైజ్ మనీ తీసుకుందామని చెప్పేసి 50,000 ప్రైజ్ మనీలో యాడ్ చేస్తున్నారు. ఇప్పటికీ ప్రైజ్ మనీ వచ్చి 49,76,000 79,000 వచ్చింది. ఏమిరా ఇంకా 5 వారాలు ఉంది, ఏం చేస్తారు ప్రైజ్ మనీ 70 lakhs చేస్తారా అని చెప్పేసి అర్థం కాలేదు. 70 lakhs విల్ గో టు నిఖిల్ అనుకుంటున్నాను నేనైతే. నిఖిల్ అండ్ గౌతమ్ మధ్యలో కొంచెం టఫ్ అయితే లేదు. 99% నిఖిల్ విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, 90% మాత్రమే గౌతమ్కి ఛాన్సెస్ ఉన్నాయి. నాట్ ఈవెన్ 90%, 85% గౌతమ్కి ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటా. సో నథింగ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ నిఖిల్స్ గ్రాఫ్. బట్ కొంచెం నెగిటివ్ కమెంట్స్ అవన్నీ ఈ నిఖిల్ ఫ్యాన్స్ తీసుకోలేకపోతున్నట్టున్నారు. సో వాళ్ళు నాకు ఈ నిఖిల్ ఫ్యాన్స్ నిజంగా అర్థం కావట్లేదు. నేను ఇప్పటివరకు నిఖిల్ గురించి నెగిటివ్గా చెప్పింది లేదు. పాస్ట్ 2-3 వీక్స్గా నాకు నిఖిల్ గేమ్ అసలు నచ్చట్లేదు. సో పాస్ట్ 2-3 వీక్స్ వరకు నేను ఒక్క నెగిటివ్ కూడా చెప్పలేదు నిఖిల్ గురించి. అన్ని రోజులు నేను చెప్పిందంతా ఎత్తుకొనేసి వీడియోలు వేసేసి స్టోరీలు వేసేసి గీతు అట్ట గీతు ఇట్ట నిఖిల్ గురించి కరెక్ట్ చెప్పింది అది అనేసి చాలా వీడియోలు పెట్టేస్తున్నారు. ఎప్పుడైతే నెగిటివ్ చెప్పేది స్టార్ట్ చేస్తున్నానో నన్ను కూడా బూతులు తిట్టేది స్టార్ట్ చేస్తున్నారు. బూతులు అంటే గుర్తొచ్చింది, కంటెస్టెంట్స్ని చాలా అమ్మనా బూతులు తిడతా చాలామంది స్టోరీస్ పెడతా ఉన్నారు. దాన్ని నేను చెప్పినంత మాత్రాన మీరు మారబోయేది లేదు. ఎందుకంటే ఒక అమ్మాయి అంటేనే ఆ అమ్మాయి గురించి వల్గర్గా మాట్లాడేది జనాలకు అలవాటే. దట్స్ సో సింపుల్. అబ్బాయిలకి సింపుల్గా ఎల్ వర్డ్స్ యూజ్ చేసేస్తారు. నా మీద కూడా యూజ్ చేస్తూ ఉంటారు, నేను అందరినీ బ్లాక్ చేస్తూ ఉంటాను. సో వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. దానికి ఏం చేయలేము. ఈ ఇండస్ట్రీలో ఉండేటప్పుడు ఎదవలు నేను చెప్పినంత మాత్రాన ఎదవలు మారిపోరు, అమ్మాయిలు కమెంట్ చేయొద్దు అన్నంత మాత్రాన మారిపోరు, పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వద్దండి, గేమ్ని చూసి మాట్లాడండి అన్నంత మాత్రాన ఎవరు మారరు. ఎందుకంటే నేను బిగ్ బాస్ హౌస్లో ఉండేటప్పుడు కూడా నా పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ పిల్లని ఇంట్లో ఎట్లా భరిస్తూ ఉన్నారు, పెళ్ళైనోడు ఎట్లా భరిస్తాడు, ఇట్లా చాలామంది మాట్లాడున్నారు నా గురించి కూడా. సో నేను ఇప్పుడు చెప్పినంత మాత్రాన ఏది మారబోయేది లేదు. బట్ కొంచెం సెన్సిబుల్గా గేమ్ షో వరకే చూసి వాళ్ళ పర్సనల్ లైఫ్లో అబ్యూజివ్ లాంగ్వేజ్ యూస్ చేసి అయితే మాట్లాడద్దండి. నేను చెప్పేది నేను చెప్తా, మీరు ఎట్లో ఎదవలు కాబట్టి మీరు నా మాట వినకుండా మీకు నచ్చింది చేసుకుంటూ ఉంటారు. ఎదవల్ని ఎవరు మార్చలేరు. సో ఎదవల మాటలు విని మీరెవరు బాధపడద్దండి. ఎందుకంటే ఎదవలు ఆర్ నాట్ గోయింగ్ టు డిసైడ్ ద వర్త్ ఆఫ్ యువర్ కంటెస్టెంట్, యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్. ఇప్పుడు మీకు ప్రేరణ అంటే ఇష్టం, ప్రేరణ వర్త్ని ఈ ఎదవలు తగ్గించలేరు. వాళ్ళు ఎల్ వర్డ్స్ యూస్ చేసినా, డి వర్డ్స్ యూస్ చేసినా, కే వర్డ్స్ యూస్ చేసినా, ఏ వర్డ్స్ యూస్ చేసినా కూడా ప్రేరణ వర్త్, ప్రేరణ లెవెల్ తగ్గదు. నా మీద 1,00,000 వర్డ్స్ 1,00,000 బూతులు యూస్ చేస్తున్నారు, నా లెవెల్ తగ్గల, ఇంకా పెరుగుతూనే ఉంది. లైక్ వైజ్ ప్రేరణ లెవెల్ కూడా పెరుగుతూనే ఉంటుంది. విష్ణుప్రియని కూడా నానా మాటలు అంటారు. ఇట్స్ నాట్ గోయింగ్ టు డిక్రీజ్ విష్ణుప్రియాస్ వాల్యూ. అంతెందుకు అసలు ఆ బూతుల గురించి అంతా పక్కన పెట్టేస్తే మా రివ్యూస్ కూడా ఆర్ నాట్ గోయింగ్ టు చేంజ్ దేర్ వర్త్. ఇట్స్ జస్ట్ దట్ మేము ఒపీనియన్స్ని, అనాలిసిస్ని షేర్ చేస్తున్నాం తప్ప వాళ్ళ వర్త్ ఏమీ తగ్గదు దీనివల్ల. నా మీద చాలామంది రివ్యూర్స్ రివ్యూ చేస్తున్నారు. నథింగ్ హ్యాస్ చేంజ్డ్. నా లైఫ్ ఏమైనా మారిపోయిందా? నన్ను ఏమైనా షోలకు పిలిచేది మానేస్తున్నారా? నాకు డబ్బులు వచ్చేది మారిపోయిందా? నన్ను జనాలు గుర్తుపట్టేది మానేస్తున్నారా? ఫోటోలు తీసుకునేది మానేస్తున్నారా? స్టిల్ ఫ్యూ పీపుల్ స్టిల్ లైక్ మీ. వాళ్ళ రివ్యూలు చూసి ఎవరు ఏమీ ఇది చేయలేదు కదా, బికాస్ ఎవ్రీబడి హ్యాస్ దర్ ఇండివిజువల్ ఒపీనియన్స్. ఒక రోజు నాకు నచ్చుతుంది, ఇంకొక రోజు నచ్చుతుంది. ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ ది ఎపిసోడ్ అంతే. అది కూడా ఈ బిగ్ బాస్ అయిపోయేంత వరకు వీళ్ళు గుర్తుంటారు. దీని తర్వాత వీళ్ళు చేసిన వావ్ అనే ఇలాంటి ఒక 2-3 ఎపిసోడ్లు మాత్రమే గుర్తొస్తాయేమో కానీ అందరు కంటెస్టెంట్స్ ఏం గుర్తుండరు. అది సో నోబడీ ఈస్ గోయింగ్ టు డిసైడ్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్స్ వర్త్. సో మీరు ఊరికే బాదుకోవద్దండి. అయ్యయ్యో వీళ్ళు ఎల్ వర్డ్స్ యూస్ చేస్తున్నారే, వీళ్ళు మా వాళ్ళని తిట్టినారే, పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అవుతారు, పర్సనల్ ఫ్యామిలీని లాగుతారు, ఎట్లా భరిస్తున్నారు అని మాట్లాడతారు, వీళ్ళకి ఇంట్లో సరిగ్గా లేదనుకుంటా ఫ్యామిలీ, అందుకే హౌస్లో వచ్చి చూపిస్తూ ఉంది అంటారు. ఇట్లా చాలా ఎదవలు, వాళ్ళందరూ ఎదవలు. సో ఎదవలు నేను చెప్పినంత మాత్రాన, మీరు చెప్పినంత మాత్రాన, నాగార్జున గారు చెప్పినంత మాత్రాన, ఆదిరెడ్డి చెప్పినంత మాత్రాన ఎదవలు అనేవాళ్ళు ఫర్ ఎవర్ ఎదవలే, వాళ్ళు మారరు. మీరే ఎదవలే వీళ్ళు వేస్ట్ ఫెలోస్ అని చెప్పేసి మీ మైండ్ సెట్ మార్చుకొని ఏది మనసుకు తీసుకోకుండా గేమ్ షో లాగా చూడండి. మీరు కూడా కమెంట్స్ పెట్టేటప్పుడు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఈజ్ యాక్సెప్టబుల్. బట్ మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఎవడు యాక్సెప్ట్ చేసేవాళ్ళు లేడు. నేను తిరిగి మీ బూతులకి అమ్మనా బూతులు తెట్టచ్చు, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిక్రీజ్ మై లెవెల్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టూప్ డౌన్ మై లెవెల్ టు యువర్ లెవెల్. అది మ్యాటర్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా సబ్స్క్రైబర్స్ ఎక్స్పెక్ట్ చేశా, అంత రాలేదు. కనీసం నా బ్రాడ్కాస్ట్లో అయినా జాయిన్ అవ్వండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో తిరగాల్సిన తర్వాత మీకు తెలుసు. ఇంకో ఫాదర్ సే మీకేమనిపించింది? యష్మి వాళ్ళ నాయన చూస్తే ఏమనిపించింది? నిఖిల్ వాళ్ళ మదర్ని చూస్తే ఏమనిపించింది? కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యష్మి డాడ్, నిఖిల్ మదర్. నాకైతే యష్మి డాడ్, ఐ లవ్ యష్మి డాడ్. సో మీకేమనిపించింది ఖచ్చితంగా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈవెన్ ఇఫ్ యూఆర్ అ ఫ్యాన్ ఆఫ్ యష్మి ఆర్ ఫ్యాన్ ఆఫ్ నిఖిల్ ఆర్ నెయిదర్ అ ఫ్యాన్ ఆఫ్ దెమ్. సో కమెంట్ డౌన్
అండ్ ఇంకో వీడియోతో కలుస్తాం. దిస్ మీ గీత సైనింగ్ ఆఫ్. ఐ లవ్ యూ గైస్.